పాప మిస్సింగ్ కేసు ఇంట్లో నుంచి పోయింది. 18 ఏళ్ళు పూర్తి కాలేదు, 12 రోజులు అవుతుంది. ఉందో లేదా ఏమన్నా అంజలి ముందే భూతద్దు ముందే తెచ్చేకి ఈడ కూర్చుంటాం మా పాప వచ్చేంతవరకు. అనంతపురం ఎస్పీ కార్యాలయానికి ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికకి ఒక మహిళ వచ్చారు. 2 మహిళలు ఉన్నారు ఇక్కడ. అసలు వీళ్ళ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారనేది తెలుసుకుందాం. అమ్మ ఇట్రమ్మా. అమ్మ ఏం పేరు అమ్మ నీ పేరు? పార్వతి. ఏ ఊరమ్మా? రాయలదొడ్డి సార్. రాయలదొడ్డి ఏ మండలము? బ్రహ్మసముద్రం మండలం. బ్రహ్మసముద్రం మండలమా? ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు? పాప మిస్సింగ్ కేసు కోసం వచ్చినాం సార్. అంటే ఎంత వయసు, ఎంత పాపది? 17 ఏళ్ళు సార్. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. ఏం చదువుతుందమ్మా? సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇంటర్ సెకండ్ ఇయరా? ఎన్ని రోజులు అయ్యి తప్పిపోయి? 12 రోజులు అవుతుంది సార్. ఎక్కడి నుంచి? హాస్టల్లో ఉన్నారు, అది ఇంట్లో ఉన్నారు? ఇంట్లో నుంచి సార్. అంటే ఇంట్లో నుంచి ఎక్కడ చదువుతుంది అమ్మాయి? ఇక్కడ శ్రీ సత్యసాయి కాలేజీలోనే ఒక చదువు అయిపోయింటే ఇంటికి పిలుచుకుపోయినాం సార్. ఇంట్లో నుంచి పోయింది. ఏ టైంలో పోయింది ఇంటి దగ్గర నుంచి? నైట్ 9వ తారీఖు రాత్రి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాం సార్. ఏమన్నారు పోలీస్ స్టేషన్లో? ఏమన్నారు సార్, వాళ్ళు సెల్ ఫోన్ వాడలేదు, పట్టుకొని టైం పడుతుంది, దొరకలేదు, మాకేమన్నా అంజని ముందే భూతద్దు ముందే తెచ్చేకి అని అన్నారు సార్. అక్కడ వాళ్ళ పేరెంట్స్కి తెలుసా పిల్లడు ఆడండి, పేరెంట్స్ పిల్లంపై అంటే పోలీసు వాళ్ళు మా బిరసంలో సోళ్ళకి వేసుకోరు. దానికోసం ఇక్కడ చేయటకు వచ్చినాం సార్. ఏమన్నారు ఇప్పుడు ఎస్పీ గారు? అదే అక్కడ మండలం ఫోన్ చేసినాము, వాళ్ళు రేపు 10 గంటలకల్లా పోండి అక్కడ పిల్ల అమ్ముతారు వాళ్ళని పేరెంట్స్ని అని చెప్పినారు సార్. ఏం పేరు అమ్మాయి పేరు? నవ్యశ్రీ. అంటే 12 అయిపోయింటే 18 ఏళ్ళు ఉంటాయి కదా? తక్కువ ఉంది సార్, ఇంకా 7 నెలలు తక్కువ ఉంది. 18 ఏళ్ళు పూర్తి కాలేదు. ఆ అబ్బాయిది ఏ ఊరు? ఆ ఊరే సార్. అదే ఊరే. ఆ అబ్బాయి కూడా కనపడడం లేదు. మీరేం కులస్తులు? బోయల్. అబ్బాయి వాళ్ళు బోయల్. మరి ఇద్దరు ఒకటే కదా? 7 నెలల తర్వాత పెళ్లి చేస్తే సరిపోతుంది. అంటే అది ఆ పిల్లోని క్యారెక్టర్ వాళ్ళు అంత ముగ్గురు తాగేవాళ్ళు. తెలియదంటే వాడు పోకిరి, వాడు కొడుకు అందరూ తాగేవాళ్ళు. అందుకే సార్ ఇంత మా పాపని ఏం చేసినారు అనేది కానీ మాకు తెలియదు. ఓకే చేసుకో తినవాడైతే మాకేం ఇద్దరికి వస్తుండలేదు. కూలి పనికి పోతాడు, ఈ రోజు కూలి పని పోతే ఆ డబ్బులు ఇస్తున్నా తాగేది. ఇప్పుడు నీ ఇంట్లో పని చేస్తే నీ డబ్బులు ఇస్తుని తాగేది. పోకేరు ఊరికే. దానికోసం అట్లోనికి చూసి ఎట్లా మా పాపని ఇచ్చేయాలని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము. 12 రోజులైనా అసలు 12 రోజులైనా ఇంతగా మా పాప కనీసం మేడన ఉందనే కానీ మాకు అట్లా వాళ్ళు తీసుకుపోయినారు కదా, ఉందో లేదా అనేది మాకు భయం. దానికోసం వాళ్ళని ఎంక్వైరీ చేయమంటే మాకు అంజని ముందే బ్రహ్మందర్లో ఎస్ఐ మాకు అంజని ముందే మేము ఎదిగేకి వాళ్ళు కూర్చోబెడతారు, పొద్దున్నే కూర్చోబెడతారు. వాళ్ళు తను అది పని చేసుకుంటారు, నీళ్ళు అవి అన్నమో చేసుకుంటారు, వాళ్ళు పంపిస్తారు. వాళ్ళకి 2 ఏళ్ళు కొడితే కదా వాళ్ళకి తెలిసే పేరెంట్స్ పక్కా తెలుసు. కొడితే మళ్ళీ వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టినారని మళ్ళీ వాళ్ళే పోలీసుల మీద కేసు పెడతారు కదా. వాడికి కొట్టుకుని తెలుసా మరి? వాళ్ళు తెలుసు అంతా, వాళ్ళకి అంతా పక్కా తెలుసు. వాళ్ళకి అన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు, బట్టి ఇచ్చి పంపిస్తున్నారు. ఊర్లో పోయి పెళ్లి చేసి వచ్చినారంట పిన్నమ్మ పిన్నయ్య వాళ్ళంతా పోయి. వాళ్ళు ఏం చేస్తారు, 2 నాళ్ళు కోపుదాపాలు ఊరికే ఉంటారు, ఊరికే ఉండండి ఏంటికి చెప్తారు అని అంటున్నారు. వాళ్ళు బాబాయ్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. హనుమంతరాయుడు, సీనా, నాగమ్మ వీళ్ళు వాళ్ళంతా ఫ్యామిలీ పెళ్ళమ్మడు. వాళ్ళు 2 నాళ్ళు తిరుగుతారు, మండలంకి ముందరికేం పోరు, ఊరికే ఉన్నాడు, వాళ్ళు కలుసుకుంటారు అని వాడు చెప్తారంట. అయితే ఇంకా ఎన్ని నెలలు తక్కువ ఉంది? 18 ఏళ్ళకమ్మా? 7 నెలలు తక్కువ ఉంది. ఇది ఒకసారి ఆధార్ కార్డు చూద్దాం. సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నాయా? 10th క్లాస్ చదువుకునేది ఏమన్నా? 10వ తరగతి సర్టిఫికెట్ ఉందా? బోయ నవ్యశ్రీ, పుట్టిన తేదీ 18వ తేదీ 9వ నెల 2007, 9వ నెల 18వ తారీఖు 2007లో. ఇది ఉంటే కరెక్ట్ అమ్మా. ఇది 10th క్లాస్ మార్క్స్ కార్డు కూడా చూస్తున్నాం మనము, ఎందుకంటే ఒరిజినలే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డులో కూడా అదే ఉంది, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. మరి అమ్మాయి మైనరే, 18/9/2007 ఉంది. పాప కూడా బాగుంది పాపం. ఇట్లా మొన్న అవుతుందేమో అనేటట్లు సాకినాం సార్ మేము పాపని. ఇట్లా కాళ్ళు పెట్టుకున్నాం వాళ్ళే పేరెంట్స్ని, వాళ్ళ బాబాయిని వాళ్ళ తల్లిదండ్రులని కాళ్ళు పెట్టుకున్నాము. అసలు మీ పిల్లోని ఏం చేయము, మీ పిల్లోని ఏం చేయము, మా పిల్లోని తీసుకొస్తాం, పిల్లోని మేము ఒకే టైము అని చెప్పినాము. కాళ్ళు పెట్టుకున్నాం ఇంటి దగ్గరికి పోయి.
అయినా నా కొడుకు మాకు తెలియదు. వాళ్ళేం ఓకే, మీ పాపకి ఇష్టం ఉన్నప్పుడు మరి ఏం చేస్తారు? మైనర్ అయ్యేంత వరకు అన్నా ఉండాలి కదా సార్, అది అయ్యేంత వరకు అన్నా ఉండాలి కదా సార్. అది 18 సంవత్సరాలు నిండే వరకు ఆరిస్తాం మేము. అంటే అమ్మాయికి ఇష్టం ఉంటే మీ దగ్గర ఇడుస్తారు, లేదంటే గిన ఆయన మీ దగ్గరకు వస్తే ఏదో డిస్కస్ చేసుకుంటాం. లేదో ఆడుందో ఏమో కండ్లెదురుగానే తీసుకొస్తే కదా సార్. అదే అదే లేదు, వాళ్ళు ఏం చేస్తారా చెప్పొద్దండి. హాస్టల్లో పెడతారు అమ్మాయి మీ ఇంటికి రాను అంటే, ఆ అమ్మాయిని ప్రభుత్వ వసతి గృహంలో పెట్టి మేజర్ అయ్యే వరకు అక్కడే పెట్టుకొని ఆ తర్వాత ఆ అమ్మాయి ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం పంపిస్తారు. అబ్బాయితో 18 ఏళ్ళ తర్వాత అబ్బాయితో పోతామంటే అబ్బాయితో, లేదు మీతో వస్తామంటే మీతో. అంతవరకు మరి ఏం చేస్తారనేది ఫస్ట్ అమ్మాయి దొరకాలా, అమ్మాయి ఏం చెప్తుంది, లేదా అమ్మాయి బలవంతంగా తీసుకుపోయినారా లేకపోతే ఇష్టపడి పోయిందా అనేది ఇవన్నీ తెలియాలి. మరి అదే మళ్ళీ 12 రోజులు సార్ పోయి అసలు వాళ్ళు మాకు కొట్టే అధికారం లేదు, అనంతపురంలో కొడతారు, కళ్యాణ్లో కొడతారు, వాళ్ళు కొట్టే అధికారం లేదు అని వాళ్ళు మా బ్రహ్మంలో సారాలు చెప్తారు. మాకేం అంజనం ఉందా చూసేదానికి, అది ఉంది ఇది ఉంది, సపోర్ట్ వాళ్ళ దిక్కు ఇస్తున్నారు. వాళ్ళ దిక్కు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? అది ఎందుకు అసలు తెలుసు, అదే తెలియదు సార్. వాళ్ళకి ఏమైనా రాజకీయ అండదండలు ఉన్నాయా? లేదు సార్, అవేం లేదు. ఊర్లో పెద్ద మనుషులే ఉండరు, అట్లా అదేం ఏం లేదు. పెద్ద మనుషులంతా చెప్పి తీసుకొచ్చి వాళ్ళు రమ్మని చెప్పు పంచాయతీ చేస్తామని ఎవరు చెప్పలేదు? అదిగానే చెప్తున్నాం, అదిగానే చెప్తానే ఉన్నాడు మా ఊర్లో పెద్ద మనిషి. అదే చెప్తా ఉన్నాడు. చెప్పొచ్చినాను అన్నగానే ఆయన మాట కానీ కేర్ చేయలే. ఆయన కూడా తిట్టినాడు, నేను మోసుకొచ్చినాను పిలుచుకొస్తానని, మీరేం సోలగే అంటే ఆయన మాత్రం కేర్ చేయలేదు సార్. ఆయన ఊర్లో పెద్ద మనిషి పిల్లలు మీకు? 2 ఒక కొడుకు సార్, పెద్ద పాప. ఈ పాప పెద్ద పాప సార్, ఫస్ట్ అమ్మాయి. అదే సార్ బాధ. ఏం పని చేస్తారు మీరు? మేము కూలి పని సార్. కూలి పని చేస్తారు. మరి ఆ పాపను బాగా చదివించినారు కదా 12వ తరగతి వరకు? చదివించినాం సార్. పనికి పోయి మా కష్టం ఏమనేది చదువుకోవాలని అని చదివించినాం సార్. చదువు బాగుందని చదివించినాము. మాకేమేం తోట లేదు, సేను లేదు, ఊరికే కమ్మల కింద పనికి పోయి చదివించినాం, కూలిపోయి చదివించినాం సార్. మాకేమేంది లేదు, ఉండేకి ఇల్లు ఒకటే ఉంది అంతే. పోలీసులు దీనికోసం పడుచుకోవడం లేదు, దానికి ముందరికి వచ్చినాము. ఇది కాలేదనుకో తిరిగి రేపు చూస్తాము. రేపు సాయంకాలం వాళ్ళకి వస్తే మా పాప మా ఇంటికి వచ్చినట్లా, ఇలాంటి ఈటకి వస్తాం. మళ్ళీ ఏం చేస్తారు? ఇటుకు వచ్చి ఈడ కూర్చుంటాం మా పాప వచ్చేంత వరకు. ముందరిగానే పోతాం, అది ఇటు సేదం లేదు పాపని. వాళ్ళు ఫస్ట్ వాళ్ళని పేరెంట్స్ని పిల్లంపేయాలా, నిజం బయట పెట్టాలంతే. వాళ్ళు రేపు చెప్తున్నారు రేపు పిల్లంపిస్తామని సార్కు ఫోన్ చేసిండే, లోన అడిగితే సీఎస్ సార్ రేపు 10 గంటలకల్లా వాళ్ళు పిల్లంపుతారు, మీకు ఫోన్ చేస్తారు పొమ్మన్నారు. కాలేదనుకో మేము పాప కోసం ఎంత దూరమైనా వెళ్తాం సార్. మేము చూశారు కదా, అమ్మాయికి ఇంకా 17 సంవత్సరాల 6 నెలలు మాత్రమే అయింది, ఇంకా 6 నెలలు ఉంది మేజర్ కావడానికి. ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి మైనర్ అయినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. 12 రోజులైంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికి కూడా స్పందన లేదు. రేపు సాయంత్రం కల్లా తీసుకొస్తాము, అమ్మాయి ఎక్కడున్నా పిలుచుకొచ్చి అమ్మాయితో మాట్లాడిస్తామని పోలీసులు కూడా ఎస్పీ ఆఫీస్ నుంచి అక్కడున్న పోలీస్ స్టేషన్కు, బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు. వాళ్ళు కూడా స్పందించారంట. రేపు సాయంత్రం కనుక రాకపోతే ఇదే ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము కూర్చుంటాము, అంతకంటే చేయడానికి ఏం లేదు, ఎంతో కష్టపడి కూలిపోయి చదివించిన మా అమ్మాయిని ఇలా చేశారు అని బాధపడుతున్నారు పేరెంట్స్. మరి ఏం జరుగుతుంది అనేది రేపు ఎల్లుండి చూస్తే తప్ప తెలియదు. ఏదేమైనా తల్లిదండ్రులకు ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఏదైనా ఉన్నప్పటికీ పేరెంట్స్ను ఒప్పించి వాళ్ళ సమక్షంలో, ఎందుకంటే ఏ పేరెంట్స్ కూడా పిల్లలు బాగుండాలి, వాళ్ళ బాగు కోసం వీళ్ళు చూడండి రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వీళ్ళవి. ఎంతో కష్టపడి పిల్లలు బాగుండాలా, మంచి చదువు చదవాలా అని అనంతపురంలో అమ్మాయిని ఇంటర్మీడియట్ వరకు చదివిస్తే ఈరోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఈ విధంగా చేయడం నిజంగా వీళ్ళకు చాలా గర్భకోశం అనే చెప్పాలి. ఏమో బాధ చూస్తుంటే నిజంగా ఎంతో బాధ అనిపిస్తుంది. అన్నం కూడా తెలియదు సార్ ఇక ఇంటికాడ చూసి నాగే వాళ్ళు అంతా, అంటే ఇండ్ల పక్కల వాళ్ళు, అది బాధ మనిషికి. అదే కదా వాళ్ళు అసలుకి యాక్షన్ తీసుకోరు బ్రహ్మంలో. వీళ్ళమ్మా ఎందుకు ఏడుస్తావు కానీ ఏం కాదు, వస్తుంది మీ పాప వస్తుంది. ఇంతకుముందు తెలుసా మీ పాప ఇట్లుందని? లేదు సార్, తెలియదు. మా కంటికి అసలు ఒక్కరోజు కానీ కనపడలేదు సార్. మాకు ఒక్కరోజన్నా మా కంటికి అట్లా కనపడలేదు సార్. ఒక్కరోజు పాప కాదు, ఊరు మాకు కానీ చూసిండేదే లేదు మేము. అదే మరి సరే చూద్దాం. మరి పోలీసులు తక్షణం ఆ అమ్మాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర కూర్చోబెట్టి ఆ అమ్మాయి డెసిషన్ ఏముంది, ఆ అమ్మాయి నిర్ణయం ఏం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, ఎస్పీ కార్యాలయం, అనంతపురం.